ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. సమాధానకర్తయగు యేసయ్య, శాతానును మా కాళ్ల క్రింద చితక త్రొక్కించే యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. స్థిరపరచుటకు శక్తిమంతుడు అయిన యేసయ్య, అద్వితీయ జ్ఞానవంతుడు అయిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఏర్పరచుకున్న యేసయ్య, మీకు స్తోత్రములయ్యా. మాకు జ్ఞానము నీతి అయిన యేసయ్య, మాకు పరిశుద్ధత అయిన యేసయ్య, మీకు స్తోత్రములు తండ్రి. మాకు విమోచన అయిన యేసయ్య, మహిమా స్వరూపియ యేసయ్య, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినమంతా కాపాడి సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఈ రోజును చూసామంటే నీ కృపచేతనే తండ్రి. మా పట్ల మీకు ఉన్న ప్రేమను బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఎంతోమంది రక్షణ లేక జీవిస్తున్నారయ్యా. అలాగే ఎన్నో కుటుంబాలు కూడా రక్షణ లేనివిగా ఉంటున్నాయి తండ్రి. అలాగే మరి కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకుని ఉంటే పిల్లలు నమ్మక జీవిస్తున్నారు తండ్రి. రక్షణలోనికి రాకుండా ఉన్నారయ్యా. పిల్లలు మిమ్మల్ని నమ్ముకుని ఉంటే తల్లిదండ్రులు విశ్వసించక ఉన్నారయ్యా. చిన్నవారు చెప్తే మేమెందుకు వినాలని మేము నమ్ముకున్న దేవుడు కూడా నిజమైన దేవుడనే భ్రమలో బ్రతుకుతూ జీవాన్ని కోల్పోతున్నారు తండ్రి. ఇక పిల్లలు వారికి నచ్చినదే చేస్తామని, అన్ని దేవుళ్ళు ఒకటే అని మాట్లాడుచు నిజమైన దేవుడని మిమ్మల్ని ఎరుగక బ్రతుకుతున్నారు ప్రభువా. వారి జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగును నింపమని వేడుకుంటున్నామయ్యా. మారు మనసు పొందుకోక మరణానికి చేరువవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. రక్షణ లేని కుటుంబాలను మీ కృపతో రక్షించమని, కుటుంబమంతా కలిసి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా మార్చమని, అలాగే అనేక కుటుంబాలని సన్నిధికి వచ్చి చేరాలని, ఇంకా రక్షణ లేకుండా ఉన్న వారిని ఈ రోజునే మీ కృపతో రక్షించమని, వారి కుటుంబానికి నేడు రక్షణ దినమని మీరు వారితో మాట్లాడమని, ఈ విధంగా ప్రతి కుటుంబానికి మీరు రక్షణ కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసులగునట్లుగా నీ కృపలను ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి తండ్రి. మా జీవితాలలో అసాధ్యమైనవి సుసాధ్యం చేయండి దేవా. మా జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా ఎడల జరిగించు యేసయ్య. మా దేశం కొరకు, మా చుట్టుప్రక్కల వారి కొరకు, మా సంఘముల కొరకు, రక్త సంబంధికుల కొరకు ప్రార్థించే నీ బిడ్డలుగా ఉండులాగున ప్రతి ఒక్కరిపై మీ ప్రార్థనాత్మను కుమ్మరించండి తండ్రి. ఈ రోజంతా మీరు మాకు తోడై ఉండండి దేవా. మా రాకపోకలు ఎందుకు క్షేమం దయచేయండి దేవా. చేస్తున్న ప్రతి పనిలో విజయమును దయచేయండి తండ్రి. అనారోగ్యంతో మంచాన పడి ఉన్న వారిని స్వస్థపరిచి లేవనెత్తండి దేవా. ప్రార్థన సహాయము కోరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి ప్రతి అవసరతను యేసయ్య నీ నామములో తీర్చి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య రక్షణ, కాపుదల, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమేన్.